తమిళనాడు సముద్ర గర్భంలో కలిసిపోయిన ఒక విగ్రహం తిరుపతి ఆలయంలో కొలువై ఉందన్న రహస్యం మీకు తెలుసా? ఒకప్పుడు తమిళనాడులోని చిదంబరంలో గోవిందరాజస్వామి రాతి విగ్రహానికి అత్యంత వైభవంగా పూజలు జరిగేవి. కానీ 1130లో అక్కడి చోళరాజు రాజకీయ ఆధ్యాత్మిక విద్వేషంతో ఆ స్వామి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించి సముద్రంలో పడేయించాడు. ఈ వార్త విన్న రామానుజాచార్యులు అమితమైన బాధతో కుమిలిపోయారు. వెంటనే ఆయన తిరుపతికి చేరుకుని చిదంబరంలోని స్వామి రూపంలోనే ఒక సుధా విగ్రహాన్ని, అంటే మట్టి, సున్నం మరియు మూలికలతో చేయించారు. ఆ తర్వాత తన మంత్రశక్తి మరియు తపస్సు బలంతో సముద్రంలో ఉన్న ఆ రాతి విగ్రహం నుండి దైవశక్తిని ఈ సుధామూర్తిలోకి ఆవాహన చేశారు. అందుకే గర్భాలయంలో ఉన్న ఈ స్వామికి నేరుగా నీటితో అభిషేకం చెయ్యరు. నీరు తగిలితే సున్నం కరిగిపోతుందనే ఉద్దేశంతో కేవలం ప్రత్యేక విధానంలో తైలంతో మాత్రమే సేవలు నిర్వహిస్తారు. శరీరం సముద్రంలో ఉన్న శక్తి మాత్రం తిరుపతిలో ఉంది. తమిళనాడు భక్తులు ఇప్పటికీ ఈ సుధామూర్తిని ఆ చిదంబరం పెరుమాళ్లుగానే భావిస్తారు. కానీ ఇక్కడ మరో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ గుడి అసలు యజమాని గోవిందరాజస్వామి కాదు. గోడ వెనుక దాగి ఉన్న అసలైన దైవం మరొకరు ఉన్నారు. ఆ రహస్యం ఏంటో పార్ట్ 2లో చూద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అద్భుతాల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.